నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సండే రోజు నేను విలేజ్ స్టైల్లో బగారా రైస్ ఇంకా కోడి కూర వండానండి. ఇది కూడా చాలా ఈజీగా ఎవరైనా చేసుకునేటట్టుగా చేశానన్నమాట. దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో చెప్తానండి. ఎలా ఉంటుందంటే, మనకి విలేజ్లో మనం కనుక భోజనాలకు వెళ్తే ఆ భోజనాల్లో చక్కగా కోడి కూర బగారా రైస్తో వడ్డిస్తే అది ఎంత న్యాచురల్గా టేస్టీగా ఉంటుందో ఇది కూడా అంతే బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అదేంటో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి సండే వచ్చిందంటే చాలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా అనిపిస్తుందండి. మీరు అనుకోవచ్చు, చిన్నప్పుడైతే స్కూల్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది, కాలేజ్ టైంలో కూడా కాలేజ్ ఉండదు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడేంటి మనకి పనులు తప్పవు కదా ఆడవాళ్ళకే అని అనుకోవచ్చు మీరు. కానీ అయినా కూడా సండే అంటే ఒక కొత్త ఉత్సాహంతో లేజర్గా అన్ని పనులు చేసుకోవచ్చు, చాలా ప్రొడక్టివ్గా చేసుకోవచ్చు అనిపిస్తుందండి. పైగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్పెషల్ ఫుడ్ వండి పెడుతున్నామని ఒక కొత్త ఉత్సాహం అయితే నాకు వస్తుందండి. చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి గ్రీన్ టీ రెడీ చేసుకుని అది తాగుతూ న్యూస్ పేపర్ చదువుతుంటే నాకు ఈ న్యూస్ ఎంతో నచ్చిందండి. చిరుధాన్యాల గురించి అనమాట. ఒక గ్లాసు రాగి జావా 3 గ్లాసులు పాలతో సమానం. ఎంత మంచి మాట అండి ఇది. అందరికీ చక్కగా రీజనబుల్ రేట్స్లో దొరికే చిరుధాన్యాలు, అవి ఆరోగ్యానికి 1 కాదు 4-5 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయండి. అందుకే నేను ఎప్పుడు మన వీడియోస్లో చెప్తా ఉంటాను, చిరుధాన్యాలని చిన్న చిన్నగా అయినా మన తినే ఆహారంలో చేర్చుకోవాలి, అవి చేసే ఉపయోగాలన్నీ ఇన్ని కావని. ఏమంటారు మీరు? తర్వాత టిఫిన్ సెక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇలా మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా వంపేసుకుని దీనిలో టేస్ట్కి తగినట్టుగా కొద్దిగా ఉప్పు పసుపు కారం, చక్కగా ఒక 2 స్పూన్లు పెరుగు ఎందుకంటే చికెన్ నాని ముక్కలు మెత్తగా అవుతాయండి కూర వండినప్పుడు. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఇవన్నీ ఆ ముక్కలకు పట్టేటట్టుగా నీట్గా కలిపేసుకుని మసాజ్ చేసినట్టుగా ఆ కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టించేసి మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇలా నానబెట్టిన చికెన్ కూర వండితే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా బగారా రైస్ కోసం రైస్ని చక్కగా శుభ్రంగా కడిగేసుకుని రైస్ మునిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నా. ఈలోపు ఈ బియ్యం నానుతూ ఉంటాయి, చికెన్ కూడా మ్యారినేట్ అవుతూ ఉంటుంది కదా. ఈలోపు ఇంకా వేరే చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నానండి. నిన్న షాపింగ్కి వెళ్ళానండి. షాపింగ్కి వెళ్ళి ఇలా కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చాను. అందులో ఏంటంటే ముఖ్యంగా మీకు చూపిద్దాం అనుకున్నది ఏంటంటే గుమ్మడి గింజలండి. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఎప్పుడు చెప్తాను కదా, బాదం పప్పు ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి, అంత రేటు పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఇలాంటివి కొంచెం మార్కెట్లో రీజనబుల్ రేట్లోనే ఉంటాయి అన్నమాట. అవి తెచ్చుకుని స్టోర్ చేసుకుని అవి నానబెట్టుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీటన్నిటిని ఒక జార్లో పోసుకుని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇక్కడ మసాలా ముద్ద రెడీ చేసుకుంటున్నానండి. ఇది బగారా రైస్కి చికెన్ కర్రీకి రెండింటికి ఉపయోగపడుతుంది అనమాట. కొద్దిగా లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న జాజికాయ ముక్క, ఒక యాలుక్కాయ, ఒక 5-6 బాదం పప్పులు. జీడిపప్పులు లేవండి, అందుకే ఇంట్లో బాదం పప్పులు ఉన్నాయన్నమాట. అవి ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, ఇంకా ఇందాక నేను గుమ్మడి గింజలు తీసుకొచ్చానని చెప్పాను కదా, అవి కూడా వేసుకున్నానండి. వాటితో పాటు నువ్వులు. మీకు మంచి మాట చెప్పనా, ఈ ఐటెం ఉండాలి ఇది ఉండకూడదు, ఇది ఉంటేనే వంట చేస్తాము అలా లేకుండా మనకు అందుబాటులో ఏవి ఉంటే వాటితో చక్కగా వంటని చాలా రుచిగా చేయటమే మన ఆడాళ్ళకున్న మంచి కళ అండి. అంతేగాని ఇది లేదు కాబట్టి ఈ వంట కుదరలేదు అలా ఎప్పుడు అనుకోకూడదు. ఏది అందుబాటులో ఉంటే అది. అందుకే గ్రేవీ కోసం నా దగ్గర జీడిపప్పు లేదు ఇది లేదు అనుకోకుండా ఉన్న వాటన్నిటినీ కలిపి అలా చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా కొత్తిమీర పుదీనా వీటన్నిటిని కూడా నీట్గా ఒలుచుకుంటున్నాను. పుదీనాకి ఏంటంటే నేను చిన్న టిప్ అండి, ఇది మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అనమాట. కావాల్సినంత పుదీనా ఒలుచుకున్న తర్వాత
ఆ పుదీనా కట్టని కట్ చేసుకుని అందులో ఉన్న పండిపోయిన ఎండిపోయిన ఆకులు కొమ్మల్ని తీసేసుకుని ఆ కొమ్మల అడుగును కూడా కట్ చేసుకుని ఒక్కసారి కడుక్కుని చక్కగా ఏదో ఒక బౌల్లో వాటర్ పోసి ఇలా పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. పైగా చక్కగా చూడండి, ఒక మంచి ప్లాంట్ లాగా ఎంత అందంగా ఉందో. దీన్ని తీసుకుని కిచెన్లో అలా డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకుంటే చూడటానికి కిచెన్ అంతా కూడా అందంగా ఉంటుంది, పచ్చదనంగా ఉంటుంది. మనకి వంటల్లో ఎప్పుడన్నా కావాలంటే ఒక 4 ఆకులు అలా తుంచుకుని వేసుకోవచ్చు. బాగుంది కదా ఈ టిప్పు. ఇంకా ఏంటంటే స్టార్ట్ చేశానండి బగారా రైస్. బగారా రైస్ అనొచ్చు, పలావ్ అనొచ్చు, ఏదైనా సరే కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ 2 సంపాళ్ళలో తీసుకుని దీనిలో ఎక్కువ మసాలాలు అయితే నేను వేయనండి. లవంగాలు, దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 2 బిర్యానీ ఆకులు అంతే. మసాలాలు అయితే ఎక్కువ వేయను, మరి ఓవర్గా మసాలాలు ఉన్నా కూడా మా ఇంట్లో ఎక్కువగా తినరు అనమాట. ఇంకా అందుకని అవి వేగిన తర్వాత నిలువుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత చక్కగా ఫ్రెష్గా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుని చక్కగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక పండు టమాటాని చక్కగా ఒక ముక్కలు కోసుకుని దీనిలో వేసుకోవాలి. టమాటా వేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి సిమ్లో పెట్టుకుంటే టమాటా నీట్గా మగ్గుతుంది అనమాట. అది మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుని దీనిలోకి సరిపడినంత కొత్తిమీర, పుదీనా. ఎప్పుడు కూడా బిర్యానీ అయినా, పలావ్ అయినా, బగారా రైస్ అయినా ఏదైనా కూడా సఫిషియెంట్గా కొత్తిమీర, పుదీనా ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. నేను స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేసుకోవడం మర్చిపోయానండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా చీల్చుకుని వీటిని కూడా వేసేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూరలోకి ఈ రైస్లోకి రెండిట్లోకి అనమాట. అందుకే ఏం చేస్తున్నానంటే ఒక సగం పేస్ట్ దీనిలోకి వేసేసుకుంటున్నాను. ఇదే చాలా టేస్ట్ని తీసుకొస్తుందండి రైస్లో, నిజంగా ఈ విషయం. అయితే ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా వేయించేసుకోవాలి. ఎప్పుడు నాన్ వెజ్ వండేటప్పుడు మసాలాలు వేసుకున్నప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటేనే ఆ కూర అయినా రైస్ అయినా కూడా రుచి వస్తుందండి. పచ్చివాసన పోయేలాగా ఎలాగూ తెలియదు అని అంటే ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ తేలుతూ ఉంటుందన్నమాట. ఆయిల్ తేలుతుంటే ఇంకా వాసన పోయినట్టే. ఆ టైంలో సరిపడినన్ని వాటర్ పోసేసుకున్నాను. దీనికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సరిపడిన వాటర్ అంటే ఓపెన్గా వండేటప్పుడు, అంటే కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో వండేటప్పుడు 1 రైస్కి 2 వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకా ఆ వాటర్ చక్కగా ఇలా తెరులుతున్న టైంలో నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని ఒక్కసారి కలయి తిప్పుకుని ఈ స్టేజ్లో ఈ రైస్లోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని, చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకునింటే ఇలా చూడండి, ఇలా కలపలాడుతూ ఉంటుంది కదా. ఈ స్టేజ్లో ఒకసారి తిప్పుకోవాలి, చక్కగా మొత్తాన్ని తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి. అది ఇంకా అలా ఉడుకుతూ ఉంటుంది. నేను ఇంకా వేరే స్టవ్ మీద ఏంటంటే కుక్కర్ పెట్టుకుని చక్కగా కుక్కర్లోకి ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇది చికెన్ కర్రీ కోసం అనమాట. ప్యారలల్గా చేసుకుంటున్నాం కదా, అవతల దాని మీద ఇలా రైస్ ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే దీనికి టెక్నిక్ చాలా ఈజీ. అంటే ఇలాంటి రైస్ వండేటప్పుడు మనము చాలా హడావిడిగా అయిపోతుంది, మెత్తగా అవుతుందేమో, పలుగ్గా అవుతుందేమో, ఇలా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా అలా కలపలాడుతున్నప్పుడు హైలో పెట్టుకుని, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా కొద్దిగా వాటర్ ఉండి ఒక సగం ఉడికింది కదా రైస్. ఈ స్టేజ్లో చక్కగా అంతా కలయి తిప్పేసుకుని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుంటే దాన్ని అసలు చూడాల్సిన అవసరం కూడా లేదండి. దాని మానాన చక్కగా మగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ లోపు ఏంటంటే నాకు ఇక్కడ కూరలోకి సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత దీనిలోకి కూడా సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు, చక్కగా సఫిషియెంట్గా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని వేయించేసుకుంటున్నాను నేను. ఇదంతా అల్లం పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత చక్కగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకుని చక్కగా మొత్తం ఒకసారి ఆ ఉల్లిపాయలు, కొత్తిమీర ఈ ముక్కల్లోకి బాగా కలిసేటట్టుగా కలయి పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఉంచండి. అలా అది మగ్గుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈ బగారా రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా, సిమ్లో పెట్టుకుని దాన్ని మనం ఏం టచ్ చేయక్కర్లా, ఒక 5-6 నిమిషాలు ఉంచేస్తే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా ఒకసారి పైన అంతా అద్దుకున్నట్టుగా చేస్తే ఏమవుతుందంటే ఉన్న రైస్ అంతా కూడా చక్కగా దమ్ అయినట్టుగా చక్కగా మగ్గుతుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇంకా దాని పని అయిపోయింది. ఇంకా దాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా కూర దగ్గరకు వస్తే నేను చెప్పాను కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఏంటంటే
చికెన్లో నుంచి వాటర్ ఊరతాయండి. ఆ వాటర్ అంతా కూడా కంప్లీట్గా ఎగిరిపోవాలి. ఆ వాటర్ ఉండగా మనం ఇలాంటి పేస్ట్లు వేసుకుని మళ్ళీ వాటర్ పోసుకున్నాం అనుకోండి, నీసు వాసన వచ్చినట్టు అయిపోతుంది కూర. అందుకనే చక్కగా ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిగిలిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇదే ఈ కూరకి చాలా టేస్ట్, మంచి గ్రేవీని తీసుకొస్తుందండి. నిజంగా ఈ మాట. చక్కగా అదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత చక్కగా ముక్కలన్నీ మునిగేటట్టుగా వాటర్ పోసేసుకుని ఒకసారి కలయి తిప్పుకుని ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయినాయి లేవో చూసుకోవాలి. అదంతా చేసే క్రమంలోనే నేను మళ్ళీ కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఒక చేత్తో. ఎందుకంటే ఒక చేత్తోనే 3-4 పనులు చేసుకోవడం మన ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా. అందుకనే అవి అలా ఉడుకుతున్నప్పుడు అలా చేసేసుకుని ఇంకేం చేశానంటే, చికెన్ కూర ఉడుకుతూ ఉంది, ఈలోపు నేను గిన్నెలన్నీ నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ప్యారలల్గా ఇలా పనులు చేసుకోకపోతే పనులు ఎలా అవుతాయి? ఒక పని తర్వాత ఒక పని చేయాలంటే ఇంకా సాయంత్రం అవుతుంది కదా. ఇంకా నేను గిన్నెలు కడిగేలోపు చక్కగా కూర అంతా ఇలా అయిపోయిందండి, పూర్తి అయిపోయింది. చక్కగా గ్రేవీ మనకు కావాలి, బాగా కావాలి అంటే కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం దగ్గర పడిన తర్వాత అనమాట. ఇంకా ఫైనల్గా గరం మసాలా ఇలాంటివి ఏమీ చల్లక్కర్లేదండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే అంతే, మంచి రుచికరమైన సండే స్పెషల్ భోజనం రెడీ అయిపోద్దండి. మీకు మంచి మాట చెప్పనా, ఇక్కడ ఎప్పుడు కూడా సండే అయినా లేదంటే ఏదైనా స్పెషల్ డేస్ అయినా మన ఇంట్లో మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే మన ఇంట్లో హస్బెండ్ని పిల్లల్ని వాళ్ళకి ఏం కావాలి అని అడిగి అది వండి పెడతానికి మనము చాలా ఉత్సాహంగా గనక దాంతోపాటు చాలా ప్రేమను గనక జోడించి చేస్తే ఆ వంట కుదరకుండానే ఉండదండి. కుదరటం కూడా కాదు, చాలా అల్టిమేట్ టేస్ట్ వచ్చేటట్టు అవుతుంది అనమాట. ఇది నిజం. ప్రేమను కూడా కలిపి వండితే ఆ వంట అద్భుతంగా కుదురుతుందండి. ఇది నేను ఎప్పుడు మీ అందరికీ చెప్పే ఒక మంచి అద్భుతమైన సజెషన్ అని అనుకోండి ఆడవాళ్ళందరికీ. నిజంగా ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళు చాలా రుచిగా తినాలి, ఇష్టంగా తినాలి అని మనం మనసు పెట్టి చేస్తే కుదరకుండా ఎందుకు ఉంటుందండి? నేను చెప్పింది నిజమే కదండి. ఓకేనా? ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.